మిషన్ 150 లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ప్రకటనను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా మలి విడతలో అభ్యర్థుల ప్రకటనకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల నెలకొన్న వివిధ సమీకరణాలను పరిశీలిస్తూ 2 రోజుల్లోగా పార్లమెంటు స్థానాలతో పాటు మిగిలిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడతలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు మలి విడతలో అత్యధిక పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే దాదాపు 15 పార్లమెంట్ స్థానాలపై ఓ స్పష్టతకు వచ్చారు. లోక్సభ స్థానాలతో పాటు పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన రెండో జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడు తిరుపతిలోనే రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే 25 ఎంపీ అభ్యర్థులతో పాటు 49 అసెంబ్లీ అభ్యర్థులను కలిపి మొత్తం 74 మంది అభ్యర్థులను ప్రకటిస్తారా, మరికొంతమందిని పెండింగ్ లో పెడతారా అన్న ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశారు చంద్రబాబు. శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్ బరిలోకి దిగనున్నారు. విశాఖ నుంచి గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు భరత్ లేదా గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ లేదా ముళ్లపూడి రేణుక పేర్లను పరిశీలిస్తున్నారు. అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లే. కాకినాడ నుంచి చెలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. అమలాపురంలో అభ్యర్థి ఎవరనేది ఓ స్పష్టతకు రాలేదు. రాజమండ్రి నుంచి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. నర్సాపురంలో క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అధినేత నిర్ణయించారు. చైతన్యరాజు కుటుంబం నుంచి ఒకరు, మంతెన రామరాజు, రాఘవరాజు, దాట్ల సుబ్బరాజు వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు, విజయవాడ నుంచి కేసినేని నాని, మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావులు మళ్లీ బరిలోకి దిగనున్నారు. బాపట్ల నుంచి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి మంత్రి సిద్ధా రాఘవరావు పోటీ దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. నెల్లూరు నుంచి బీదా మస్తాన్రావు పోటీ చేసే అవకాశం ఉండగా కావలి అసెంబ్లీ స్థానాన్ని బీద రవిచంద్ర యాదవ్ కోరుతున్నారు. కర్నూలు నుంచి కోట సూర్యప్రకాష్ రెడ్డి, కడప నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్పల పోటీ దాదాపు ఖరారైనట్లే. తిరుపతి నుంచి పనబాక లక్ష్మి లేదా ఆమె భర్త కృష్ణయ్యలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్ మళ్లీ బరిలో దిగనుండగా అనంతపురంలో ఏదైనా అనూహ్య మార్పు ఉంటుందా అనేది చర్చనీయాంశమైంది. నంద్యాల, రాజంపేటలలో అభ్యర్థులు ఎవరా అనేది ఇంకా స్పష్టతకు రాలేదు. రెండో జాబితాతోనే అధినేత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారా లేదా మరో జాబితా వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.